ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. చెన్నై డేస్ అనేటువంటి ఎలా అనిపిస్తుంటది గుర్తు చేసుకుంటే? అక్కడ జరిగిన ప్రయత్నాలు, అక్కడ చేసినటువంటి అంటే నేను ఇన్స్టిట్యూట్ కూడా ట్రై చేశాను, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రై చేశాను. అక్కడ దొరకలేదు నాకు. అసలు అంతకు ముందు 10th తర్వాత పారిపోయి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్ని తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను. సినిమా మీద పిచ్చి. 16 years కదబ్బా. అవును, అంతే. అంటే పిచ్చి తెలియదు ఆ టైంలో. అంటే అవగాహన కూడా పెద్ద ఏముండదు. వెళ్ళిపోవాలి అనేసి పారిపోయి వెళ్ళిపోయి ఇంట్లో చెప్పకుండా అక్కడ ఒక 4 రోజులు స్ట్రగుల్ అనుభవించి ఎక్కడ కూడా నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా ఏవిఎం స్టూడియోస్ కానీ, అంతే కదా, ఎవరు తెలియదు, న్యాచురల్ కదా, అప్పుడు ఎవరు తెలియదు. అలా అనుభవించి అన్నీ కూడా ఒక మెమొరబుల్ నాకు చెప్పుకోవడానికి ఒక హిస్టరీ అనేది ఒక చిన్న హ్యాపీ. మిగతా ఇప్పుడు రెగ్యులర్గా మామూలుగా వచ్చేసి ఏమీ ఉండదు. నాకు చెప్పుకోవడానికి నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మద్రాసులో లాభం లేదని చెప్పి అప్పటికి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోవడం, అప్పుడు ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వడం, కరెక్ట్ అదే టైంకి ఇది అవ్వడం. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం, అమీర్పేట రామకృష్ణ టవర్స్లో ఫ్రెండ్స్తో పాటు ఉండి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేయడం. అసలు మొదటి నుంచి వెల్లా ఫ్యామిలీ మీది? మొత్తం హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ ఇంటికి అని కాకుండా అది మద్రాసులో తిరిగిన రోజుల్లో కానీ ఇక్కడ కానీ స్ట్రగుల్ అవటం అంటే వేషాల కోసం డబ్బులుగా ఎప్పుడు స్ట్రగుల్ పడలేదు. ఎందుకంటే ఫాదర్ భోజనాలకు ఇబ్బంది పడాలి, మొత్తం అమ్మేశాను, పొలాలు అమ్మేశానే మాకు ఇచ్చారు, కానీ ఎప్పుడు ఆ ప్రాబ్లం అనేది లేదు. ఆకలి కష్టాలు అట్టాటైతే లేవు, అసలు లేవు. ఆకలి కష్టాలు అవి లేవు, దేవుడి దేవాలని ఎప్పుడు లేవు. నాన్నగారు ఎంకరేజ్మెంట్ ఉంది ఇటు రావటం వెనకాల 100%. లేకపోతే ఆ ఏజ్ లో మనకి వాళ్ళు వద్దు అనేసి గట్టిగా పట్టుబట్టేసి ఏదో చేస్తుంటే వేరే రకంగా ఉండేదేమో. వాళ్ళు ఎంకరేజ్ చేయడం, నేను ఎందుకంటే ఇంట్లో అప్పుడప్పుడు డ్యాన్సులు చేయడం, సరదాగా ఇవన్నీ చేయడం, వీడికి పిచ్చి ముదిరిపోయింది ఆయనకి సినిమా. ఆ డ్యాన్స్లో ఆయన చూసి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనేది అర్థమయ్యి, సరే నేను ఒకటే నా 2 years ట్రై చేస్తా, లేదు అంటే కనుక నేను వెనక్కి వచ్చేస్తాను, చదువుకుంటాను. ఏదో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం కాబట్టి దాంట్లోకి వెళ్తాను, నేను 2 years మాత్రం ట్రై చేస్తానని చెప్పి చెప్పడం. రైట్, 2 years. దాని తర్వాత వచ్చేది అక్కడ నాకు తెలుసు ఏం పని చేయగలరు. ఆయన పెట్టిన టైం బౌండింగ్ కంటే ముందే వచ్చింది ఆఫర్. అదే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేయడం, ఇమీడియట్ గా నాకు పీపుల్స్ ఎన్కౌంటర్ రావడం 2 years లోపలే వచ్చేసింది. అంతే 2 years లోపల. 1989 నా డిగ్రీ అయింది. డిగ్రీ అవ్వగానే ఇమీడియట్ గా నేను ట్రై చేసి 91 ఫస్ట్ సినిమా రిలీజ్. బీకామ్ చేశాను. మంచి స్టూడెంట్ కర్ణాటక కాదు, యావరేజ్. మనకి మంచి స్టూడెంట్ అంటే దీంట్లోకి వచ్చేవాళ్ళం కాదే నాకు తెలియదు. మంచి స్కూల్ బంకర్వా? స్కూల్ బంకింగ్ బాగుంది. స్కూల్ బంకింగ్ ఏమి ఉండదు, బట్ స్పోర్ట్స్ ఎక్కువ. వెళ్ళిపోయి అక్కడ స్పోర్ట్స్ అని అయ్యని కొంచెం హడావుడి ఎక్కువ, అంతే తప్పితే క్రికెట్ పిచ్ అప్పటి నుంచి క్రికెట్, కబడ్డీ అని, వాలీబాల్, అన్ని ఆల్ గేమ్స్. శ్రీకాంత్ కెరీర్ లో 2 సీలు బాగా, ఒకటి క్రికెట్, ఒకటి సినిమా. అది బాగా, అది మరి ఇంకొక సి కూడా ఉంది, చిరంజీవి. క్రికెట్ 3 సీలు. సూపర్. ఈ 32 సంవత్సరాల కెరీర్ లో సరే హౌ సక్సెస్ఫుల్ శ్రీకాంత్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. చూస్తున్నాం, అద్భుతమైన సినిమాలు చేస్తున్నాం. ఎప్పుడైనా స్లంప్ వచ్చిన సందర్భం ఉందా? అసలు సినిమాలు లేకుండా ఖాళీగా కూర్చున్న సందర్భం నాకు తెలిసి 32 సంవత్సరాలు లేదు. నేను ఆలోచిస్తే కనుక ఏదో సినిమా ఏదో ఒక రకంగా ఉండేది. 32 సంవత్సరాలు ఏ రోజు గ్యాప్లెస్. ఇంకా అది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నా మీద పెట్టిన నమ్మకం. ఇప్పుడు నేను హీరోగా చేసిన రోజు హీరోగా చేశాను, ఇప్పుడు హీరోగా చేస్తున్నాను టైంలో నాకు అఖండాలు పడడం, ఈ టైప్ ఆఫ్ టర్న్ అవ్వడం, దీన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. నిజంగా ఎంజాయ్. ఇప్పుడు ఎంతకాలం అని మనం ఒకే టైంలో వెళ్తాం అనేది కరెక్ట్, అది కుదరదు డెఫినెట్గా. కెరీర్ అనేటువంటిది విలన్గా స్టార్ట్ అయ్యి పీపుల్స్ ఎన్కౌంటర్ పాజిటివ్ క్యారెక్టర్, అంతే. నక్సలైట్ లీడర్ పాజిటివ్ క్యారెక్టర్. ఏదైనా తర్వాత నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లో ఈ విలన్ గానే శ్రీకాంత్ షైన్ అయ్యాడు, గుర్తింపు వచ్చింది. నేను ఆ రోజుల్లో రాశాను ఫస్ట్ మన ఇద్దరి పరిచయం అనేటువంటి దానికి ఎవరి శ్రీకాంత్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశాను నేను. ఆ రోజు నుంచి చూస్తున్నటువంటి శ్రీకాంత్ ఈ 32 సంవత్సరాల ప్రయాణంలో మంచి నటుడు కావటం వల్ల ఈ స్థాయికి వచ్చాడా, మంచి బిహేవియర్ కావటం వల్ల వచ్చాడా, దేని తాలూకు కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది? నేను బాగా మంచి నటుడు, నేను 100% నటుడిని. మంచి నటుడు నేను, నటుడు విలక్షణ, దానికి అంతులేదు. నటుడు అనేది ఎవడో పరిపూర్ణమైన నటుడు. బట్ ఏంటంటే ఉన్న దాంట్లో బాగా మనకి ఇచ్చిన క్యారెక్టర్ మనం బాగా చేసుకుంటూ వెళ్తూ, డైరెక్టర్కి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు కూడా టైం మెయింటైన్ చేస్తాను బాగా. అంటే
సిన్సియర్గా 7 అంటే 7 o'clock వెళ్ళడం. ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్ కానీ నా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. అదొక గుడ్ విల్ అవ్వచ్చు. అది లక్కు తోడైంది, నా సిన్సియారిటీ, నేను పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేయడం, ఎవరితో ఎక్కడ అనవసరమైన గొడవలకు వెళ్ళకపోవడం. ఈ డిసిప్లిన్ అనేటువంటిది బిగినింగ్ నుంచి ఉందా స్టూడెంట్ లైఫ్? నాకు స్టూడెంట్ లైఫ్ నుంచి చిన్నప్పటి నుంచి ఉండేది. ఎక్కడైనా ఎవరితో గొడవలు పడటానికి అటువంటి ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరితో కూడా గొడవలు పడిన సందర్భాలు నాకు లేవు. ఊరినే అన్నా ఒకసారి అంటే అరుచుకుంటే తప్పితే అది ఒక గెడ్జ్ లాగా, ఒక ఎనిమీ లాగా ఆ సందర్భాలు ఎప్పుడు లేవు. ఇప్పుడు ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నాతో చాలామంది టచ్లో ఉంటారు. నేను ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏం చేస్తాను, సరదాగా తిరుగుతూ ఉంటాం, అప్పుడు అన్నీ చేసుకుంటాం. ఆ టైప్ ఆఫ్ సాఫ్టే, ర్యాష్ ఏం కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.